అందరికీ నమస్కారం. ఇవాళ మార్చి 14 మన జనసేన పార్టీ ఆత్మ సభ చెలో పిఠాపురం అనే ప్రోగ్రామ్ కి విచ్చేసిన జన సైనికులకి వీర మహిళలకి వెల్ విషర్స్ అందరికీ కూడా పార్టీ వెల్ విషర్స్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే కళ్యాణ్ గారి కష్టాన్ని 10 ఏళ్ల పాటు మనం చూసాం. ఆయనతో పాటు మనందరం కూడా ఆ పార్టీని నిలబెట్టడం కోసం ఎన్నో రకాల ఇబ్బందులు మనం ఫేస్ చేస్తూ వచ్చాం. గత సంవత్సరం ఎన్నికల్లో ఆ 10 సంవత్సరాలు వెయిట్ ఏదైతే ఉందో అది అయ్యి మనం ఇవాళ సక్సెస్ లోకి వచ్చాం. ఈ సక్సెస్ కి వచ్చిన తర్వాత కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన మొట్టమొదటి మనకి ఆత్మ సభ కాబట్టి మనం ఓటమిలో ఉన్నప్పుడు పార్టీని పెట్టినప్పుడు పడిన ఆ కష్టాల నుంచి ఇవాళ ఆ రోజు ప్రశ్నించడానికి వచ్చాం. ఇవాళ మనం పాలిస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దానికి ధీటుగా తగ్గట్టుగానే మన అందరం కూడా ఇవాళ ఒక పండగ వాతావరణంలో చేసుకునే ఇదిగా చేయాలని చెప్పేసి మన కళ్యాణ్ గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. మన ఫార్మేషన్ డేని, పార్టీ ఫార్మేషన్ డేని ఖచ్చితంగా ఇవాళ లక్షల కొద్ది జనం అక్కడికి ఇప్పటికే చాలా మంది వచ్చున్నారని చెప్తా ఉన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వెళ్తున్న మనం జన సైనికులు చూస్తా ఉన్నాం. ఇవాళ మన తాడేపల్లిగూడెం నుంచి దాదాపుగా ఒక 200 కార్లు 200+ కార్లు అలాగే 30 బస్సులతో మన జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా ఇప్పటికే రెడీగా ఉన్నారు ఆ ప్రాంగణానికి చేరుకోవడం కోసం. మీరు అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా ఇక్కడికి రీచ్ అయ్యే విధంగా ఏర్పాట్లు కూడా మేమందరం చేసాం. బట్ మీరు కూడా అదే విధంగా మీ పక్కన వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఏదైతే నియోజకవర్గంలో మనం ఎన్ని బస్సులతో ఎన్ని కార్లతో అయితే వెళ్ళాం ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నిటిని జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ మీరు అందరూ రావాల్సిన అవసరం మీ మీద కూడా ఉంది. కాబట్టి మీ అందరికీ నేను కోరి ప్రార్థిస్తా ఉన్నా, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా తరలి రండి మళ్ళీ వెనక్కి. ఏదైతే కళ్యాణ్ గారి ఆశయాలకి ఇవాళ మనం కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలతో ఏదైతే ఆయన రాజకీయం చేస్తా ఉన్నారో ఇవాళ అది ప్రపంచం అంతా గుర్తిస్తా ఉంది. దేశం అంతా కూడా ఆయన గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఆయన సినిమా హీరోగా కంటే కూడా రాజకీయంగానే ఎక్కువ ఆదరిస్తా ఉన్నారు దేశం మొత్తంలో. ఎక్కడికి వెళ్ళినా మన ప్రీతమ ప్రధానమంత్రి గారు ఇప్పటికే కళ్యాణ్ గారి గురించి ఇలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలని ఆయన చెప్తా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఒక పార్టీ పెట్టి నడుపుతున్న దాంట్లో మనం అందరం ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ జయప్రదం చేసి ఎవరికి వారు సురక్షితంగా మళ్ళీ ఇంటికి చేరాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.